ఉత్తరప్రదేశ్లో గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? బీజేపీ మెజారిటీ సాధిస్తుందా లేక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందా? కాంగ్రెస్ ఎస్పీ అనూహ్య విజయం దక్కించుకుంటుందా? పోటీలో లేనట్లు కనిపిస్తున్న మాయావతి కీ రోల్ పోషించబోతున్నారా? యూపీలో అసలేం జరగబోతోంది? ఢిల్లీ రాజకీయాలకు దగ్గరదారి యూపీ. ఆ రాష్ట్రాన్ని గెలుచుకుంటే చాలు హస్తినిలో చక్రం తిప్పొచ్చని పార్టీలు భావిస్తాయి. యూపీలో 80 లోక్సభ స్థానాలున్నాయి. అందుకే జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రంపై అంత మక్కువ. భవిష్యత్ అవసరాల దృష్ట్యా బీజేపీకి ఇక్కడ గెలుపు చాలా కీలకం. అందుకే మోడీ, అమిత్ షా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. మరోవైపు రెండోసారి సీఎం పీఠంపై కూర్చోవాలని భావిస్తున్న అఖిలేష్ కాంగ్రెస్ తో దోస్తీ కట్టి కమలంతో కొట్లాడారు. బీఎస్పీ కూడా పోటీలో ఉన్న గెలుపుపై మాత్రం ఆ పార్టీకి ఎలాంటి ధీమా లేదు. యూపీలో ప్రధానంగా పోటీ అంతా బీజేపీ, సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి మధ్యే. మోడీ, రాహుల్ కన్నా మోడీ, అఖిలేష్ మధ్య యుద్ధం నడిచింది. మాటల తూటలు పేలాయి. శాంతి భద్రతలు, అవినీతి బీజేపీ ప్రధానాస్త్రంగా చేసుకుంటే అఖిలేష్ మాత్రం అభివృద్ధినే నమ్ముకున్నారు. యూపీలో గెలుపు బీజేపీకి చాలా కీలకం. 2019 ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలంటే యూపీ కమలం చేతిలో ఉండాల్సిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నా ఇది అవసరం. అన్నిటికంటే ముఖ్యం రాజ్యసభలో బలం పెంచుకోవటం. ఇప్పటిదాకా రాజ్యసభలో బీజేపీకి బలం లేకపోవడంతో ప్రతిపక్షాలను బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి. కొన్ని కీలక సంస్కరణలు అందుకే అటకెక్కాయి. ఇవన్నీ పట్టాలెక్కాలంటే మోడీకి ఇక్కడ గెలుపు కీలకం. నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పెద్ద ఎన్నికలు కావడంతో దానికి ప్రజామోదం ఉందని చెప్పుకోవాలంటే గెలవాల్సిందే. అందుకే మోడీ మంత్రివర్గం మొత్తం ఇక్కడే మకాం వేసింది. మోడీ కూడా 3 రోజులు వారణాసిలోనే బస చేసి ప్రచారంలో పాల్గొన్నారంటే ఎంత సీరియస్ గా తీసుకున్నారనేది అర్థమవుతుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 202. చాలా సర్వేలు అధికారానికి బీజేపీ ఓ 20 స్థానాల దూరంలో నిలుస్తుందని చెబుతున్నాయి. కొన్ని మాత్రమే సంపూర్ణ మెజారిటీ వస్తుందంటున్నాయి. అయితే కమలం మాత్రం పీఠం తమదేనని ధీమాగా ఉంది. రెండోసారి అధికారంలోకి రావాలని యూపీ సీఎం అఖిలేష్ గట్టిగా పోరాడారు. ఎన్నికలకు ముందు కుటుంబంలో ముసలం పుట్టడంతో కాస్త గందరగోళం నెలకొంది. అయినా తగ్గని అఖిలేష్ చివరకు తండ్రే రాజీ పడేలా చేశారు. బీజేపీని అధికారంలోనికి రానివ్వకూడదన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్నారు. భారీ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లు తమ రెండు పార్టీల మధ్య చీలకుండా జాగ్రత్త పడ్డారు. అభివృద్ధి అస్త్రంగా ప్రచారం చేశారు. రాహుల్ కంటే అఖిలేషే ఎక్కువగా మోడీపై విరుచుకుపడ్డారు. అయితే ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ సర్వేలన్నీ తప్పేనని పైకి చెబుతున్నా ఎస్పీలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తప్పు చేశామా అని కొందరు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒకవేళ తమకు మెజారిటీ రాకపోతే బీఎస్పీ సాయంతోనైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నది అఖిలేష్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక తమకు 3వ స్థానం తప్పదని బీఎస్పీకి అర్థమైంది. 4వ విడత పోలింగ్ తర్వాతి నుంచి ఆ పార్టీ ప్రచారంలో అస్సలు ఊపు కనిపించలేదు. అప్పటికే ఓటమిని అంగీకరించినట్లు కనిపిస్తోంది. అయితే ఓ 60 నుంచి 70 స్థానాలు వచ్చినా చక్రం తిప్పొచ్చని మాయావతి భావిస్తున్నారు. అఖిలేష్ స్నేహహస్తం చాచినా ఫలితాలు పూర్తిగా వచ్చే వరకు వేచి చూడాలని మాయావతి భావిస్తున్నారు. స్వయం కృతాపరాధం యూపీలో ఓడిపోతే అది ఖచ్చితంగా అఖిలేష్ స్వయం కృతాపరాధమే. రెండోసారి సీఎం అయ్యే అవకాశాల్ని అఖిలేష్ చేజేతులా నాశనం చేసుకున్నట్లే కనిపిస్తోంది. బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టేటప్పుడు ఆ ప్రత్యర్థి శత్రువుల్ని మిత్రులుగా మార్చుకోవాలన్న సూత్రాన్ని మర్చిపోయారు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు మాయావతి సహాయం కోసం వర్తిస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం ఎంత ఫలితాన్నిచ్చిందో అందరికీ తెలుసు. బీజేపీ శత్రువులని చేతులు కలిపి ఆ పార్టీని అధికారంలోనికి రాకుండా అడ్డుకున్నాయి. అదే సూత్రాన్ని ఉత్తరప్రదేశ్లోని చేయాలన్న ప్రయత్నం జరిగింది. ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ చొరవ తీసుకున్నా అది కుదరలేదు. కమలం శత్రువులందరినీ కలుపుకుని పోదామన్న ప్రయత్నాన్ని అఖిలేష్ అప్పుడు చేయలేదు.
ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు మాయావతి సాయం తీసుకుంటామంటున్నారు. ఆ పనేదో ముందే చేస్తే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. బీహార్లో బద్ధశత్రువులు ఆర్జేడీ, జేడీయూలు కేవలం బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతోనే చేతులు కలిపాయి. కాంగ్రెస్ తో కలిసి మహాకూటమి ఏర్పాటైంది. ఓట్ల చీలిక ఆగిపోవడంతో ఘన విజయం సాధ్యమైంది. ఇక్కడ అదే జరగాల్సింది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. బీసీ ఓట్లు చీలిపోయాయి. రాష్ట్రంలో మెజారిటీ స్థాయిలో ఉన్న ముస్లింల ఓట్లను ఎస్పీ, బీఎస్పీ పంచుకున్నాయి. బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి సీటు ఇవ్వలేదు. ఆ కోపంతో ఉన్న ముస్లింల ఓట్లు ఓ కూటమికి పడి ఉంటే దాని ప్రభావం భారీగా ఉండేది. బీసీ, దళిత, ముస్లిం ఓట్లు కలిస్తే ఖచ్చితంగా అధికారం ఆ కూటమి సొంతమయ్యేది. కానీ అప్పుడు ఆ ప్రతిపాదనను వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు అదే మాయావతి సాయానికి ప్రయత్నిస్తున్నారు అఖిలేష్. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్ద పార్టీగా కమలమే అవతరించబోతోంది అన్నది అంచనా. మెజార్టీ సాధించే అవకాశాలు లేకపోలేదు. మరి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఆ పదవికి పోటీ పడుతోంది ఎవరు? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అన్ని పార్టీలు తమ సీఎం అభ్యర్థి ఎవరో బహిరంగంగా చెబుతుంటే బీజేపీ మాత్రం ఎవరి పేరు ప్రకటించలేదు. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించుకోలేని పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. అయినా బీజేపీ మాత్రం తన వ్యూహానికే కట్టుబడి ఉంది. యూపీ బీజేపీ సొంతమవుతుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. మరి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి ముఖ్యమంత్రిగా ఎవరవుతారు అనే చర్చ జరుగుతోంది. సీనియారిటీకి ప్రాధాన్యమిస్తారా లేక ప్రతిభకు పట్టం కడతారా? సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, కౌంటింగ్ ప్రక్రియ అంతా ముగిశాక సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని చెబుతున్నారు. యూపీ సీఎంగా ముందు వినిపిస్తున్న పేరు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. గతంలో యూపీ సీఎంగా ఆయన పనిచేశారు. అయితే కేంద్ర హోంమంత్రిగా ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న ఆయన తిరిగి యూపీకి వస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఆయన్ను కాదంటే ఇంకెవరికి ఇస్తారు అన్న దానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా యాదవేతర ఓబీసీలు, ఉన్నత కులాల వారిని నమ్ముకుని ప్రచారం నిర్వహించింది. ఇప్పుడు నిజంగానే బీజేపీకి విజయం దక్కితే ఈ రెండు వర్గాల్లో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాల్సి ఉంటుంది. ఓబీసీల నుంచి యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ మౌర్యతో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ల పేరు వినిపిస్తున్నాయి. మౌర్య విహెచ్పీకి చెందిన వ్యక్తి. ఇప్పటి వరకు యూపీలో ఈ వర్గం నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా లేరు. అదే జరిగితే తొలిసారి పూర్వాంచల్ నుంచి ఒక ముఖ్యమంత్రిని బీజేపీ ఎంచుకున్నట్లవుతుంది. ఇక గంగ్వార్ 1989 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. ఆయన కుర్మీ కులానికి చెందినవారు. రోహిల్ఖండ్ ప్రాంతం నుంచి బీజేపీకి తప్పకుండా ఓట్లు పడడం అనేది ఒక సంప్రదాయం. ఉన్నత కులాల నుంచి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ పేరు కూడా వినిపిస్తోంది. అయితే సంఘ్తో సంబంధాలు కలిగి ఉన్న ఈయనపై పలు ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి. అలాగే కేంద్ర టెలికాం మంత్రి, ఎంపీ మనోజ్ సిన్హా పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. ఆయన భూమిహార్ వర్గానికి చెందినవారు. అలాగే యోగి ఆదిత్యనాథ్, ఉమాభారతి, కల్రాజ్ మిశ్రా కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో గెలుపు ఓటములపై దాదాపు అంచనాకు వచ్చేసే పార్టీలు ఇప్పుడు సీఎం అభ్యర్థులు ఎవరనే చర్చ మొదలైంది. సీఎంల ఎంపికపై ఏ పార్టీ ఎలా వ్యవహరించబోతోంది? ముఖ్యమంత్రి పీఠం రేసులో ఏ రాష్ట్రంలో ఏ నేతలు ముందున్నారు? మినీ సంగ్రామంగా అభివర్ణించిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ పార్టీ భవితవ్యం ఏమిటనేది మరికాసేపట్లో తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టలేదు. అయితే తమ అంతర్గత సర్వేలతో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన పార్టీలు సీఎం అభ్యర్థుల ఎంపికపై అప్పుడే కసరత్తు మొదలుపెట్టేశాయి. ఉత్తరాఖండ్లో అధికార కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చునని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ సీఎంగా హరీష్ రావత్ ఉన్నారు. ప్రజల్లో ఆయనపై కాస్త సానుభూతి ఉన్నప్పటికీ ఈసారి మొగ్గు మాత్రం బీజేపీ వైపే ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే మరోసారి బీసీ ఖండూరీకే అవకాశం ఇవ్వనుంది హైకమాండ్. ఖండూరీ ఇప్పటికే 2 సార్లు సీఎంగా పనిచేశారు. గోవాలో మళ్లీ కమలమే వికసించే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్, ఆప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రస్తుతం గోవా ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ ఉన్నారు. ఫలితాలు అనుకూలంగా వస్తే మరోసారి ఆయనే సీఎం అవుతారు.
ఇక మణిపూర్లో కాంగ్రెస్ కోటకు బీటలు వారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ సీఎంగా ఓక్రమ్ ఇబోబీ సింగ్ ఉన్నారు. 2002 నుంచి ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి పరిస్థితి తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ సీఎం అభ్యర్థిగా చౌబా సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ పార్టీని అన్నీ తానే నడిపించారు చౌబా సింగ్. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనను రేసులో ముందు వరుసలో నిలబెట్టింది. పంజాబ్ లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. ఇక్కడ కాంగ్రెస్ ఆప్ మధ్య హోరాహోరీ పోరు తప్పేటట్లు లేదు. కానీ కాంగ్రెస్ వైపే కాస్త మొగ్గు కనిపిస్తోంది. ఇక్కడ సీఎం క్యాండిడేట్ రేసులో కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉన్నారు. ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని నడిపించారు కెప్టెన్. ఎన్నికలకు ముందు నుంచే రాష్ట్రాన్ని చుట్టేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన సిద్ధు పేరు కూడా ప్రముఖంగా వినిపించినప్పటికీ ఆయన రేసులో వెనుకబడ్డారు. డిప్యూటీ సీఎం పదవితో ఆయన్ను శాంతపరిచే అవకాశాలున్నాయి.